ఒక టెంట్, ఒక 6 అడుగుల టెంట్ వేసుకోవడానికి కూడా వాళ్ళు జాగిబల్లి గురుద్వార్లల్లా రమ్మని పిలుస్తారు. ఏం లేదు, నాకు రూమ్ ఇచ్చిన ఆయన పడుకున్నాను అనమాట. అంటే అందుకోసం డిస్టర్బ్ చేసే ఇష్టం లేక అన్నాను. అయితే చాలామంది అంటూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి అంటున్నారు. నేను ఈ సైక్లింగ్ చేస్తూ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా. నేను యాత్ర స్టార్ట్ చేసేసి 20 రోజులు అవుతుంది. మోర్ దెన్ 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, కానీ ఇంతవరకు ఒక్క లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కారణం ఏంటంటే లాంగ్ వీడియో చూస్తారా చూడరా అని చెప్పేసి. కానీ నేను రోజు ఎక్స్పీరియన్స్ చేసే విషయాలు మట్టికి చాలా అంటే చాలా, అంటే నేను నా లైఫ్లో ఇంతవరకు చూడనివి ట్రావెలింగ్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా. ఎందుకు నేను వీటిని షేర్ చేసుకోవద్దు మీతో అని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. ఇది నా ఫస్ట్ వీడియో ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన కాంచెల్లి, కానీ నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. నేను గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో నేను ఫస్ట్ జ్యోతిర్లింగమైనటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని మహారాష్ట్రలో సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్న అయిపోయింది. అయితే ప్రయాణంలో నాకు ఇక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాలేదు. లైక్ ఒక్కసారి చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ ఇదంతా కొంచెం కొట్టుకుపోయింది అన్నమాట. కానీ ఈరోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నా అంటే, ఇన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కదా, నాకు ఇంతవరకు ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాలే. కానీ ఇగో ఇక్కడ చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇది మహారాష్ట్రలో ఇగో మీరు చూసి కదా వెనక ప్లేస్, ఇంత ప్లేస్ ఉంది. ఇది ట్రస్ట్ అంట, ముక్తిధామ్ ట్రస్ట్ అంట. కనీసం 10 అవుతుంది, ఇప్పుడు నైట్ 10 అవుతుంది. ఈరోజు దాదాపు ముక్తిధామ్ ట్రస్ట్ అన్నమాట 10 అవుతుంది. నేను ఆ ట్రస్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు తెలుసు మనకి డబ్బులకి ఎంత ఇబ్బంది అవుతాను. నాకు యూట్యూబ్ మానిటైజేషన్ కూడా ఆన్ కాలేదు, ఏం కాలేదు. మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా రాదు. కాబట్టి మన దగ్గర ఉన్న కొద్దో గొప్ప డబ్బులతోనే మనం సర్దుకుంటూ మనం ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఎక్కువ ట్రావెలర్స్ అందరూ ఏం చూస్ చేసుకుంటూ ఉంటారు, పెట్రోల్ బంకులు కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే ఇలాంటి టెంపుల్లో ఉన్న ట్రస్ట్లు ఉంటాయి కదా, అక్కడ కొన్ని అన్నసత్రాలు అట్లాంటివి ఉంటే అలాంటివి చూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే క్రమంగానే వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా. నేను అలానే టెంపుల్ కదా, ట్రస్ట్ ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళిన. ఆ ట్రస్ట్కి వెళ్తే నేను వాళ్ళని అడిగింది ఒకటే, రూమ్ ఎంత అన్నా, నీ ఇలా యాత్ర చేస్తున్నానా అని చెప్తే మరి వాళ్ళు ఎందుకు అట్లా పట్టించుకోకుండా ఉన్నారో. కనీసం అంటే మినిమం ఒక కస్టమర్ వచ్చినప్పుడు నేను డబ్బులకి అడిగిన 500 అని చెప్పేసి అన్న తర్వాత నేను అనుకున్నా నేను పొద్దుగాల 6ంటికి లేచి వెళ్ళిపోవాలి. దానికి నేను నైట్ 10:30, 11 అవుతుంది. ఇప్పుడు 500 పే చేయడం ఎందుకు, 500 పెడితే ఒక 2 రోజులు తినొచ్చు కదా. నేనేం చేసినట్టు పెద్ద ప్లేస్, అంతా ట్రస్ట్ పెద్ద ప్లేస్, అందులో టెంట్ వేసుకుంటానా. ఒక 5ంటికి నేను వెళ్ళిపోతా, శుభే 5 బజేకి మై నికల్ జాతా అని చెప్పేసి చెప్తే కనీసం ఒక టెంట్, ఒక 6 అడుగుల టెంట్ వేసుకోవడానికి కూడా వాళ్ళు జాగిబల్లి. బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన అనుకోని చెప్పేసి ఇంటికి పోతే ఇల్లే అనుకో, ప్రతి దేవాలయం మన ఇల్లే అనుకో. ఇలాంటి బిహేవియర్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. చెప్పాలా, గురుద్వార్లల్లా రమ్మని పిలుస్తారు. వెళ్ళేటప్పుడు నేను గురుద్వారా ఒకటి వెళ్ళిన, ఇక్కడ శంభాజీనగర్ కంటే ముందు నాందేడ్లో గురుద్వారాకి వెళ్ళిన. వాళ్ళు ఏమని చెప్పి తెలుసా, బాయ్ గుజరాత్ పోయిన తర్వాత నీకు ఎక్కడ పడుకోవాలని అన్నది ఆలోచించక, ఇంకా నాకు ఫోన్ చేయి, గురుద్వారాలని మొత్తం పడుకో, గుజరాత్ మొత్తం అని చెప్పేసి అంటే వాళ్ళంతా తీసుకున్నారు. అలా ఇచ్చేళ్ళు వాళ్ళు, అంత రెస్పెక్ట్ ఇచ్చేళ్ళు. ఎందుకోసం తెలుసా, నా కోసం కూడా కాదు, నేను చేసే పని కోసం. నాకు ఇవ్వాల వాళ్ళు, నేను చేసే పని, నేను పట్టుకున్న పని కోసం ఇచ్చేళ్ళు, దానికోసం నేను పడుతున్న కష్టానికి ఇచ్చేళ్ళు వాళ్ళు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇలా బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఇట్లా ట్రావెల్ చేస్తూ ట్రావెలర్స్ వస్తూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.
అట్లాంటి వాళ్ళకి మీరు కాస్త మీ ట్రస్టులలో, లేకపోతే మీ సొంత స్థలాలు అయితే కాదు కదా ట్రస్టులు అంటే, దానిలో కొంచెం ప్లేస్ ఇవ్వండి. కొంచెం ప్లేస్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటారు. ఆ రోజు వాళ్ళు సేఫ్ ఉంటారు. ఊరుగనూరు దేశం, ఊరుగనూరు రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత ఎంత ఉంటుంది తెలుసా మనసులో, ఎంత బాధ అనిపించాలా. ఎందుకంటే ఈ యూట్యూబ్లో నేను ఇప్పుడు ఇప్పటి నేను క్రమంగా వీడియోస్ పెడతా. ఇదే నా ఫస్ట్ వీడియో నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తా ఉన్నా అంటే, ఈ దారిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వీటన్నింటి కూడా ప్రజలకు చెప్పాలా, వీళ్ళన్నింటి గురించి కూడా మీ అందరికీ తెలియజేయాలా అనే ఆలోచనతోని ఈ వీడియో నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. నాకు కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి, సపోర్ట్ ఇస్తూనే ఉండండి. నాకు ఇస్తే ఈ ట్రావెలింగ్ అయిపోయే వరకు, ఈ ట్రావెలింగ్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నేను ఎక్కడ విజిట్ అవుతా ఉన్నా, నేను ఎలా సర్వైవ్ అవుతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, వీటన్నింటి గురించి కూడా క్లియర్గా చెప్తూ మనం వీడియో చేసుకుంటూ వెళ్దాం. వ్యూస్ వస్తేనే వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, అది నిజం. నాకు ఇన్స్టాలో వ్యూస్ వస్తాయి, చాలా మంచి వ్యూస్ వస్తాయి. దానివల్ల ఇంకెక్కువ పని చేయాలి, ఇంకెక్కువ పని చేయాలి, ఇంకెక్కువ పని చేయాలి, ఇంకెక్కువ పని చేయాలని చెప్పేసి ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసేది ఒక మంచి పుణ్యకార్యము. ఈ కార్యానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ భార్గవ్. ఈ వీడియో ఈరోజు కింతే. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.